హలో హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఓకే అండి, లాంగ్ వీడియో చేసి చాలా రోజులైంది, కుదరట్లేదండి అసలు. సరే ఇవాళ చేసి పెడదామని చేస్తున్నానండి, చేసి పెట్టానండి, ఎడిట్ చేసి పెడుతున్నాను. ఆలు చనా కర్రీ చేశానండి. ఓకే అండి, చూసి మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఓకేనా? మటన్ చికెన్ కర్రీ కన్నా చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఆలు చనా కర్రీ ఫస్ట్ శనగలు నానబెట్టుకోవాలండి. ఎర్ర శనగలు నానబెట్టేసేసుకొని మనం ఒక 2 విజిల్స్ రానివ్వాలండి. దాంట్లోనే పొటాటో కూడా వేసానండి, కుక్కర్లో వేసాను. ముందు నైటే కొంచెం నానబెట్టేసుకుంటే నానిపోతాయండి. ఓకేనా? మార్నింగ్ మనం కర్రీ చేసుకోవాలంటే ముందు నైట్ నానబెట్టుకోవాలి. ఇప్పుడైతే ఒక 2-3 విజిల్స్ వస్తే చాలండి. మరీ స్మాష్ అవ్వాల్సిన అవసరమైతే లేదండి. కొంతమంది మెత్తగా వండుతారు, కొంతమంది ఏమో కొంచెం పలుగ్గా. టేస్ట్గా ఉండాలంటే కొంచెం పలుగ్గా ఉంటే బాగుంటుందండి. శనగలు ఒక 2-3 విజిల్స్ వస్తే ఉడికిపోతాయండి. పొటాటో తీసి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు శనగలు మనం మిక్సీ పట్టుకోవాలండి, లేదా పప్పు గుత్తితో వెనుక్కున్నా పర్లేదు. నేనైతే కొంచెం మిక్సీకి వేసాను. ఇప్పుడైతే తాలింపు వేస్తున్నానండి. సన్నగా ఆనియన్స్ ఒక 2 ఆనియన్స్ తీసుకొని కట్ చేసి కర్రీ కోసం, గ్రేవీ కోసం అండి. టమాటాలు కూడా ఒక 4 తీసుకున్నాను, సన్నగా తరిగి తాలింపు వేస్తున్నానండి. తాలింపులో మెయిన్ మెంతి పౌడర్ వేసానండి. మంచి టేస్ట్గా ఉంటుంది, ఫ్లేవర్ కూడా బాగుంటుంది. ఓకేనా? తాలింపు అయితే వేసేస్తున్నానండి. పచ్చిమిర్చి వేసానండి తాలింపులో. వేసి కరివేపాకు, మెంతి పౌడర్ వేసి ఇంకా టమాటా వేసి కొంచెం మగ్గనివ్వాలండి. ఓకేనండి, వీడియోస్ చూస్తున్నారండి, చూసి ఎంకరేజ్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ని అయితే ఎంఎంకే వ్లాగ్స్ తెలుగు ఛానల్. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడైతే టమాటోస్ వేసానండి, అవి కొంచెం మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత సాల్ట్, పసుపు, తగినంత కారం వేసుకోవాలండి. కొంచెం స్పైసీగా చేసుకుంటాం బాగుంటుంది. కొంచెం పచ్చి కొబ్బరి, సోంపు ఇవి వేసుకొని మిక్సీ పట్టి వేసుకుంటే బాగుంటుందండి. నేను వేసాను, కాకపోతే ఎడిట్ చేసేటప్పుడు మర్చిపోయానని మిస్ అయిపోయాను. గ్రేవీగా చాలా అసలు మటన్ కర్రీ లాగా ఉంటుందండి. తాలింపులో కూడా చెక్క, లవంగా అవి వేసానండి. మీరు కూడా వేసుకోండి, దాల్చిన చెక్క, లవంగా. కొంచెం ఇంకా లాస్ట్లో గరం మసాలా వేస్తున్నాను. వేసేసి మిక్సీ పట్టానని చెప్పా కదండి, మిక్సీ పడుతున్నాను శనగలు. మిక్సీ పట్టేసేసి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కర్రీలో కలుపుకోవడమేనండి. అది కొంచెం బాయిల్ అయిన తర్వాత పొటాటో కూడా పీసెస్గా కట్ చేసుకొని పొటాటో కూడా మనం యాడ్ చేసుకోవడమే. మసాలా కర్రీ చాలా బాగుంటుందండి చపాతీలోకి. ఈరోజు మాకు చపాతీ అండ్ టిఫిను, ఆ చపాతీలోకి ఈ కర్రీ చేశాను. రైస్లోకి కూడా చాలా బాగుంటుంది. ఓకేనండి, వీలైనంత వరకు షార్ట్స్ పెడుతున్నానండి. లాంగ్ వీడియోస్ అయితే కొంచెం తగ్గిందండి, ఎందుకంటే కుదరట్లేదండి. డాడీ హెల్త్ బాగాలేదు, సరిపోతుంది. కొంచెం నా హెల్త్ కూడా బాగుంటలేదు, కానీ తప్పకుండా పెడతానండి. ట్రై చేస్తాను, పెట్టాలని ట్రై చేస్తూ ఉంటాను. మీకోసం ఏదో ఒక వీడియో పెడుతూ ఉంటానండి. ఇట్లానే ఎంకరేజ్ చేస్తూ ఉండండి. ఓకేనండి, ఇప్పుడైతే ఆల్మోస్ట్ కర్రీ అంతా అయిపోయిందండి. కొంచెం వాటర్ పోసేసాను, అన్నీ వేసాను సరిపడా. ఇంకొంచెం ఒక 2 మినిట్స్ బాయిల్ అయితే దగ్గర పడుతుంది. ఓకేనండి, దగ్గర పడినప్పుడు ఇంక మనం స్టవ్ ఆఫ్ చేసుకోవటమేనండి. కర్రీ అయితే ఎక్సలెంట్గా వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి ఎలా ఉందో కర్రీ. ఒక బౌల్ తీసేసుకుంటున్నానండి, కర్రీని బౌల్లో పెట్టేసుకొని సర్వ్ చేసుకోవటమేనండి. రైస్, చపాతీ దేంట్లో అయినా చాలా టేస్ట్గా ఉంటుందండి. ఓకేనా? ఏ కొత్త వెరైటీ వంట చేసినా నేనైతే లాంగ్ వీడియో పెట్టాలనే ట్రై చేస్తానండి. కుదరకపోతే అట్లీస్ట్ నేను షార్ట్ అన్న పెడతానండి. ఓకేనండి, ఇప్పుడైతే నేను చపాతీ చేస్తానండి. చపాతీ చేసి ఆ చపాతీలోకి ఈ కర్రీని సర్వ్ చేస్తున్నాను. టేస్ట్ చూసి చాలా బాగుందన్నారండి. మీ అందరూ కూడా ట్రై చేయండి తప్పకుండా. చాలా హెల్దీ కర్రీ అండి ఈ ఫుడ్ చాలా హెల్దీ, బలము, డైజెషన్ కూడా బాగా అవుతుంది. ఏ ప్రాబ్లం ఉండదండి అసలు. ఓకేనా? మీరు తప్పకుండా ట్రై చేయండి.
వీక్లీ 1 టైం చేసుకుంటే మంచిదండి. హెల్దీగా ఉంటారు. చపాతీ కూడా హెల్దీ ఫుడ్డే కదండి. ఇడ్లీ దోశ కన్నా ఇది మంచి హెల్దీ ఫుడ్ కాబట్టి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. పిల్లలకి చాలా ఇష్టంగా తింటారండి. ఓకేనా. నాన్ వెజ్ లాగా అనిపిస్తుంది. మనం నాన్ వెజ్ వండుకున్నప్పుడు ఈ కర్రీని ప్రిపేర్ చేసుకుంటే పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ చాలా ఇష్టంగా తింటారు. అంటే ఫ్రైడే సాటర్డే యూజువల్లీ అక్కడ ఎక్కువ వాడం కాబట్టి ఇలాంటి కర్రీ మనం ప్రిపేర్ చేసుకొని తినొచ్చు. ఓకేనండి. బాయ్ అండి.